వెల్కమ్ టు బామా కలాపం @బొమ్మలాట. ఉదయకిరణాలతో కొత్త రోజు మొదలవుతుంది. అమ్మ చేతుల్లో సంప్రదాయం పాపలో ప్రతిబింబిస్తుంది. ప్రేమతో పండగపూట నలుగువేస్తూ ఆరోగ్యాన్ని పంచే అమ్మ. తుంటరి కుర్రాడు చేసే అల్లరితో కుటుంబమంతా నవ్వుల్లో మునిగిపోతుంది. ముగ్గులో అందం, రంగుల్లో ఆనందం. అమ్మని అనుసరించి పాపాయి. పెద్ద చేతుల్నించి చిన్న చేతుల్లోకి ప్రవహిస్తున్న సంప్రదాయం జీవనది. గడపపై పసుపు, కుంకుమతో శుభం నింపుతున్న ఇంటి మహాలక్ష్ములు ఇంటి ప్రతి మూలలో కూడా ఆచారంతో పాటు పవిత్రతను విరజిమ్ముతుంది. మామిడి ఆకుల తోరణం నాన్న బలాన్ని, అలాగే అబ్బాయి అల్లరిని నింపుకుని గాలి తాకిడిని తట్టుకుని అల్లరిగా ఊగుతూ సంతోషాన్ని ఇంటి ముందుకు ఆహ్వానిస్తుంది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి జీవితం కూడా అనేక రకాల అనుభవాల సమ్మేళనం అని సూచిస్తూ కొత్త సంవత్సరంలోకి మరియు కొత్త కొత్త అనుభవాలలోకి ఆహ్వానిస్తుంది. దీపం వెలిగించి భక్తి మరియు శ్రద్ధతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ కొత్త సంవత్సరంలో ఎదురుకాబోయే కష్టసుఖాలను ధైర్యంతో, ఓపికతో, సహనంతో పరిష్కరించుకునే శక్తినివ్వు భగవంతుడా అని ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటాం. పెద్దల పాదాలకు నమస్కారం చేస్తూ వారినుంచి, వారి అనుభవం నుంచి ధైర్యాన్ని, బలాన్ని వారి ఆశీర్వాదం రూపంలో పొంది మనోధైర్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాము. కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళుతుంటే దారంతా ఎంత సందడిగా ఉంటుందో. పెద్దలు, పిల్లలు అందరూ కొత్త కొత్త ఊహలతో, ఆశేలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంవత్సరాదికి మరిన్ని సంతోషాలు అద్దుతుంటారు. గుడిలో ఆ దేవదేవుడి దర్శనం కళ్లకు ఆనందమిస్తే అక్కడి ప్రశాంతత మనసులో నమ్మకం నింపుతుంది. పంచాంగంలో వినే ప్రతి మాటలో భవిష్యత్తు కోసం ఆశల వెలుగు కనిపిస్తుంది. పంచాంగమంటే కొత్త సంవత్సరానికి సంబంధించిన శుభాశుభ విషయాలను తెలియచేసే హిందూ కాలగణన పుస్తకం. ఇందులో సాధారణంగా చెప్పే విషయాలు చెబుతారు. తిథి, రోజు యొక్క తేదీ చంద్రుని ఆధారంగా. వారము, ఆ రోజు వారంలో ఏ రోజు, సోమ, మంగళ వంటివి. నక్షత్రం, ఆ రోజుకు సంబంధించిన నక్షత్రం. యోగం, గ్రహాల స్థితి వల్ల ఏర్పడే యోగం. కరణం, తిథి యొక్క అర్ధభాగం. ఇవే పంచాంగమనే పేరు రావటానికి కారణం. పంచ అంటే 5. ఇంకా పంచాంగంలో చెప్పే ముఖ్యమైన విషయాలు: రాశిఫలాలు, 12 రాసులవారికి సంవత్సర ఫలితాలు. గ్రహస్థితులు, గ్రహాల మార్పులు, గోచారం. శుభముహూర్తాలు, వివాహం, గృహప్రవేశం వంటి పనులకు. అమావాస్య, పౌర్ణమి తేదీలు, పండుగలు మరియు అమావాస్య, పౌర్ణమి తేదీలు, పండుగలు మరియు ముఖ్యమైన దినాలు. రాహుకాలం, యమగండం, గుళికకాలం. ఉగాది రోజు పంచాంగశ్రవణం చేయటం ద్వారా కొత్త సంవత్సరంలో ఏమి జరుగుతుందో తెలుసుకొని దైవ అనుగ్రహం కోరుకుంటారు. అమ్మచేతి వంటల్లో ప్రేమ రుచి ఉంటుంది. ప్రతి వంటలో పండుగ ఆనందం దాగి ఉంటుంది. అమ్మ వంటింటి సువాసనలో మనసుకు నెమ్మది ఉంటుంది. ఆమె వండిన ప్రతి ముద్దలో ఆప్యాయత కనిపిస్తుంది. చిన్న చిన్న వంటల్లోనే పెద్ద ప్రేమ దాగి ఉంటుంది. అమ్మచేతి వంటంటే ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకం. అందులో పండగ వంటలలో మరిన్ని రుచికరమైన జ్ఞాపకాలు పోగవుతాయి. జ్ఞాపకాలు, నవ్వుల్లో ఆనందం, ఇంట్లో ఆప్యాయత నిండిపోతుంది. పెద్దవాళ్లతో కలిసి గడిపే క్షణాల్లో ప్రేమ పెరుగుతుంది. వారి అనుభవాలు మన జీవితానికి వెలుగులిస్తాయి. అందరం కలిసి కూర్చుంటే ఇంటి వాతావరణం పండుగలా మారుతుంది. ఆ సమయాలు మనసులో ఎప్పటికీ నిలిచిపోయే అందమైన జ్ఞాపకాలవుతాయి. పిల్లల నవ్వుల్లో పండుగ సౌందర్యం, ఆనందమే ఉగాది అసలు అర్థం. చిన్న చిన్న ఆటల్లో వారి హర్షం మెరిసిపోతుంది. వారి చిలిపితనంలో ఇంటి మొత్తం వెలుగుతుంది. పిల్లల ఆనందం చూస్తే పెద్దవాళ్ల హృదయం నిండిపోతుంది. ఆ నవ్వులు ప్రతి క్షణాన్ని మధురంగా మారుస్తాయి. ఉగాది రోజున వారి కేరింతలు పండుగకు ప్రాణం పోస్తాయి. ఆ సంతోషం
ఇల్లంతా పాజిటివ్గా మారుతుంది. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ప్రత్యేకంగా అనిపిస్తుంది. వారి నవ్వుల్లోనే నిజమైన పండుగ ఆనందం దాగి ఉంటుంది. కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషాలు నింపాలి. ప్రతిరోజూ ఆనందంతో నిండిపోవాలి. కుటుంబంలో ప్రేమ, ఐక్యత మరింత పెరగాలి. అందరి ముఖాల్లో చిరునవ్వులు ఎల్లప్పుడూ మెరిసిపోవాలి. మీ ప్రయత్నాలకు విజయాలు చేకూరాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ వెంట ఉండాలి. ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకంగా మారాలి. ఈ ఉగాది మీ అందరికీ శుభాలను, శాంతిని అందించాలి అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. బామా కలాపం @బొమ్మలాటలో మరిన్ని కథలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. గంట సింబల్ని నొక్కి పెడితే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.